హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసాయో చూసుకుందాం. ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ నేను షేర్ చేస్తాను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. మస్ట్ అండ్ షుడ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. సో ఇక్కడ మనం ఆల్గో లెవెల్స్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం పాజిటివ్గా ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ హోల్డ్ చేయలేకపోయింది కంప్లీట్లీ. మార్కెట్ ఇవాళ చూసినట్టయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కంప్లీట్లీ మనకి. అండ్ అప్ సైడ్ మార్కెట్ 25,300 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వట్లేదు. 26,300 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వట్లేదు. కంటిన్యూస్లీ మీరు చూసినట్టయితే 26,300 లెవెల్ నుంచి మార్కెట్లో రిజెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ కూడా మీరు చూసినట్టయితే 26,300 లెవెల్ దగ్గర నుంచే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఓకే, అండ్ డౌన్ సైడ్కి 26,100 దగ్గరికి ప్రైస్ అనేది వెళ్ళింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్ నుంచి మీరు చూసుకున్నారనుకోండి మోర్ దెన్ 150 పాయింట్స్ ఫాలో అయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఆ ఆల్గో లెవెల్స్ మీరు చూసినట్టయితే ఆల్గో ఎస్జెడ్ అనేది సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది ఇంట్రాడేలో, అండ్ ఆర్జెడ్ అనేది రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది. ఎవ్రీడే 9:15 to 3:30 దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది, మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీంట్లో అప్ సైడ్లో ఏదైతే ఉందో అది మీరు రెసిస్టెన్స్ లెక్క మార్క్ చేసుకోండి, అండ్ ఎస్జెడ్ అనేది సపోర్ట్ లెక్క మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ ఆ ఎస్జెడ్ లెవెల్ కిందికి వెళ్తుందో సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, సో సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అవుతుంది. ఇవాళ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే మార్కెట్ క్లోజింగ్ పాయింట్ దగ్గరనే ఇవాళ మార్కెట్ ఒక ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉండే, అండ్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ బౌన్స్ చేయడానికి ట్రై చేసింది. సడన్ డౌన్ స్పైక్ మనకి ఇక్కడ వచ్చింది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 2 క్యాండిల్స్లో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 300 పాయింట్ దగ్గరగా ఫాలో అయింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే నిఫ్టీలో కూడా మంచి ఫాల్ వచ్చింది, ఓన్లీ ఒక సింగిల్ క్యాండిల్లో 5 మినిట్స్లో. దాని తర్వాత మళ్ళీ ఈ జోన్ని మార్కెట్ టెస్ట్ చేసింది, అండ్ ఇది సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మేము ట్రేడ్ కూడా ప్లాన్ చేశాను ఇదే జోన్లో. అండ్ ఇక్కడ మనకి సి సైడ్లో ట్రేడ్ ఉండే, దాని తర్వాత ఎగ్జిట్ చేసి ఇక్కడ పి సైడ్లో ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 26,225 లెవెల్ మార్కెట్ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ ఏంటి? ఓకే, సో నెక్స్ట్ మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 2 క్యాండిల్స్లో 300 పాయింట్ దగ్గర ఫాలో అయింది ఇక్కడ నుంచి. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. సడన్లీ మార్కెట్ 11:20 టైంలో మార్కెట్లో డౌన్ సైడ్ స్టార్ట్ అయింది, అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ బాగానే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఈ జోన్ నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 450-460 పాయింట్ దాకా మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ ఆర్ దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, మనకు ఇక్కడ అంత వీక్నెస్ అంటూ ఏం కనిపించట్లేదు. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి నిన్న క్యాండిల్ అదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ క్యాండిల్ ఒక రివర్సల్ క్యాండిల్, దానికన్నా ముందు కూడా ఒక రివర్సల్ క్యాండిలే. ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే ఈ 2 క్యాండిల్స్ ఒక హైస్ అయితే మార్కెట్ బ్రేక్ చేసి ఓపెన్ అయింది, బట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవ్వలేకపోయింది. ఓకే, సో 26,325 మనకి ఇవాళ హై ఉంది. సో రౌండ్ ఫిగర్గా 26,300 పెట్టుకోండి. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ లో మార్కెట్ టెస్ట్ చేసి మార్కెట్ హోల్డ్ చేయలేకపోయింది కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. 26,300 to 325 లెవెల్ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. అండ్ డౌన్ సైడ్లో 26,100 లెవెల్ అండ్ 26,100 లెవెల్, 26,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏదైతే బులిష్ క్యాండిల్ ఉందో, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఉందో, దీంట్లో మార్కెట్ ఈ జోన్లో మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ ఉంది అండ్ సపోర్ట్ లెవెల్ దగ్గరలో ప్రైస్ అనేది ఉంది. ఓకే, రేపు మార్కెట్ కనుక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చెప్తాను. రేపు మార్కెట్ కనుక ఓపెన్ అవ్వడం నెగిటివ్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయండి. ఓకే, సో ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయండి, ఎర్లీగా కూడా చేయొచ్చు 26,100 కింద, కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఓకే, 26,100 కింద ఎందుకు ప్లాన్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 days ఒక లూస్ కిందికి వచ్చినట్టు, అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ కిందికి వచ్చినట్టు, ఆ ఫేక్ బ్రేక్అవుట్ కన్సిడర్ చెప్పడు చేయొచ్చు ఈ జోన్ అంతా కూడా. అప్పుడు 26,100 కింద ప్రైస్ ఉందనుకోండి,
క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. మార్కెట్ 26,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, క్వాంటిటీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కెట్ 25,900 అండ్ 25,845 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్కి స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ 26,300 325 లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జోన్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసి మార్కెట్ రిజెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఇంకో టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 30 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే, 30 మినిట్స్ పెట్టుకుంటే మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీడే మార్నింగ్ మార్కెట్ అప్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 11 తర్వాత వచ్చింది. దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ కూడా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. కంటిన్యూస్లీ ఈ జోన్ని హోల్డ్ చేయలేకపోతుంది మార్కెట్ వచ్చేసి. నేను ఇవాళ ఎక్స్పెక్ట్ చేశాను ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ హోల్డ్ అప్ సైడ్లో వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి, బట్ ఇవాళ కూడా మార్కెట్ హోల్డ్ చేయలేదు. కాబట్టి రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే అప్ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, ఈ లెవెల్స్ పైన ఉంటే అంటే 26,300 to 325 లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలోనైతే. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ఇక్కడ కూడా మార్కెట్లో డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది మంచిగానే మార్కెట్. కాకపోతే ఇక్కడ నుంచి 3 డేస్ ఒక లో బ్రేక్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ 26,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ పాయింట్ టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనకి అప్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కాకపోతే స్టిల్ ఇంకా కూడా ఎటువంటి నెగిటివ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో కనిపించట్లేదు. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా అలాగే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎటువంటి నెగిటివ్ అనేది కనిపించట్లేదు స్టిల్ ఇంకా కూడా. అండ్ ఇక్కడ మనకి 3 డేస్ ఒక లూస్ మనం చూసామనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇదే జోన్ దగ్గర ఉంది. సో అది వచ్చేసి మనకి 59,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, అండ్ దాని కింద 59,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ ప్రైస్ ఈ జోన్ కింద బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ 59,850 లెవెల్ పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ నేను మీకు 30 మినిట్స్ చార్ట్ పెడతాను, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 30 మినిట్స్ చార్ట్. అండ్ ఇక్కడ మార్కెట్ ఈ జోన్ నుంచి మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది, ఈ జోన్ నుంచి రిజెక్ట్ చేసింది. మార్కెట్ ఇవాళ బ్రేక్అవుట్ అయింది ఈ జోన్. మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే గ్యాప్ ఉండే, గ్యాప్ కంప్లీట్లీ రీఫిల్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ జోన్ ఏదైతుందో ఈ జోన్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ అట్లీస్ట్ మళ్ళీ ఈ లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, 59,900 పైన మార్కెట్ కనుక వెళ్తే అప్పుడు మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు. ఈ జోన్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు మీరు బులిష్లో ప్లాన్ చేయొచ్చు. అప్పుడు ఈ పాయింట్ టార్గెటెడ్ పాయింట్ ఉండదు. ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటి వరకు మార్కెట్లో 60,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 59,800 to 850 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 59,500 లెవెల్ సపోర్ట్ లెవెల్, 59,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ కూడా అంతే, అంత స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వకండి. మార్కెట్ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో వచ్చినప్పుడు పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఓకే, అండ్ 59,300 కిందికి వచ్చింది అనుకోండి ప్రైస్, అప్పుడు 59,000 లెవెల్ టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 58,800 టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, మొత్తం ఫుల్లీ బేరిష్ అవ్వకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ మనకి చిన్న టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ పెడతాను ఇక్కడ. సెన్సెక్స్ 30 మినిట్స్ చార్ట్ పెట్టాను డైరెక్ట్లీ, బికాజ్ ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ మనకి నిఫ్టీ చార్ట్ రెండు సేమే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మార్కెట్ 27th రోజు నవంబర్ మార్కెట్ ఇదే జోన్ నుంచి అరౌండ్ 86,000 లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి 28th రోజు నవంబర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ 10:45 ఇదే జోన్, ఆల్మోస్ట్ ఆల్ 86,000 85,950 దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇవాళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది బట్ హోల్డ్ చేయలేకపోయింది. సో 86,100 to 86,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రెండు లెవెల్స్ మార్క్ చేసుకోండి, 86,100
86,100 లెవెల్ అండ్ 86,000 లెవెల్. యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేకపోయింది అండ్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది కానీ క్యాండిల్లో, బట్ సస్టైన్ అవ్వలేదు. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ ఒక హై స్పైక్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఇక్కడ కూడా మార్కెట్లో ఒక మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది. ఇది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. 85,400 లెవెల్ అండ్ 85,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్ కిందికి వస్తే బేరిష్ అయితే ప్లాన్ చేయవచ్చు, బట్ కాకపోతే మార్కెట్లో ఇక్కడ బయర్స్ ఉన్నారు కాబట్టి ఎనీ టైం ఇక్కడ కూడా అంతే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ. సో క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి పీఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్కి 85,200 బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్కి 85,000 లెవెల్ అండ్ 84,800 అండ్ 84,600 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి. సో కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం చూస్తే కాల్ సైడే ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది అండ్ పుట్ సైడ్ మనకి మైనస్లో కనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది ప్రైస్. అండ్ ఇక్కడ 1,28,000 ఉంది, 26,200 లెవెల్ ధర. ఇక్కడ 2,24,000 ఉంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ క్లియర్లీ కనిపిస్తుంది ఈ లెవెల్లో. అండ్ 26,300 లెవెల్ అండ్ దానిపైన మార్కెట్ 26,500 లెవెల్ అండ్ 26,600 లెవెల్. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో 26,100 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ ఉంది. దాని కింద 26,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది, 2,25,000. ఒకవేళ 26,000 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 25,800 వరకు కూడా రావచ్చు. ఆల్మోస్ట్ 200 to 250 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ 26,300 పైకి వెళ్తే, ఎందుకంటే 3 lakh ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. సో 3 పైకి వెళ్తే అప్పుడు 26,600 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 500 to 600, ఆల్మోస్ట్ 200 to 300 పాయింట్స్ అప్ సైడ్ 300 లెవెల్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే మనకి నెగిటివ్ కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ డైలీ టైం ఫ్రేమ్లో అంత నెగిటివ్ కనిపించట్లేదు, బట్ చిన్న టైం ఫ్రేమ్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేయొచ్చు, మీరు మీ అనాలిసిస్ చేసి. అండ్ కాకపోతే తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేయండి పుట్ సైడ్లో ప్లాన్ చేసినప్పుడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్ చూసుకుందాం. దాని తర్వాత మనం క్రిప్టో చూసుకుందాం. ఆల్రెడీ క్రిప్టో ఇప్పటివరకే నేను అనాలిసిస్ పోస్ట్ చేశాను, చిన్న షార్ట్ వీడియో. ఆల్రెడీ మీకు ఫ్రైడే రోజు కూడా క్రిప్టోలో నేను అనాలిసిస్ పోస్ట్ చేశాను, ప్రాపర్గా వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే యూఎస్ మార్కెట్స్ వచ్చేసి సెల్లింగ్ కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్లో కూడా US30 నెగిటివ్లో కనిపిస్తుంది, 200 పాయింట్స్. యూఎస్ టెక్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ 350 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ నిల్ అనుకోండి, అంత ఎక్కువ కనిపిస్తలేదు. నికీ జపాన్ మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది, 2.37% జపాన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఓవరాల్గా గ్లోబల్లీ కూడా కొంచెం సెల్లింగ్ అనేది కనిపిస్తుంది మనకి యూఎస్ మార్కెట్స్లో, యూరోపియన్ మార్కెట్స్లో అండ్ జపాన్ మార్కెట్స్లో మనకు కొంచెం సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇవాళ మార్నింగ్ మీరు చూసారనుకోండి, బిట్ కాయిన్లో అయితే ప్రాపర్గా మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ ఎర్లీ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు అయితే బిట్ కాయిన్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ సైడ్ 5,000 పాయింట్స్ బ్లాట్స్ చేసేసింది. ఇక్కడ మీరు చూసారనుకోండి, క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేస్తాను, 5 minutes టైం ఫ్రేమ్లో ప్రాపర్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ప్రాపర్ సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది క్రిప్టో స్కాల్పర్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి సిగ్నల్ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 6,000 పాయింట్స్కి దగ్గరగా డౌన్ సైడ్ వచ్చింది. అంటే ఒక ట్రెండ్ అనేది క్లియర్లీ చూపిస్తుంది. సో క్రిప్టో స్కాల్పర్ బెనిఫిట్ ఇదే, ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ప్రాపర్ సిగ్నల్ కూడా ఇస్తుంది, బై సిగ్నల్, సెల్ సిగ్నల్ కూడా ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ కూడా చేయొచ్చు. అండ్ మీకు క్లియర్లీ నేను షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో ఫ్రైడే రోజు పోస్ట్ చేశాను. ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 75 minutes చార్ట్ పైన నేను క్లియర్ అనాలిసిస్ చెప్పాను. సో ఫ్రైడే రోజు, అండ్ ఎవ్రీ ఫ్రైడే మనం క్రిప్టో అనాలిసిస్ చేస్తాం కదా, సో ఈ ఫ్రైడే నేను షార్ట్ వీడియోలో చెప్పాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 91,985 అంటే 92,000 లెవెల్ అండ్ ఇక్కడ 90,500 లెవెల్, రెండు లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్స్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్ సైడ్లో 3,500 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. డౌన్ సైడ్లో వస్తే 2,500 to 3,000 ఈ జోన్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి టార్గెటెడ్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశాను. సో మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే చాలా కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్రేక్ డౌన్ అయింది. ఫస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ దాని తర్వాత ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేకపోయింది, ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి సండే రోజు మార్నింగ్ మనం చూసినట్టు సండే రోజు మార్కెట్ కన్సాలిడేషన్, ఇవాళ మార్నింగ్ మార్కెట్ వచ్చేసి మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్
డౌన్ అయింది. ఎవరు క్యాప్చర్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే క్రిప్టో ప్రీమియం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది క్యాప్చర్ చేశారు. అండ్ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా క్లియర్లీ అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను ఎప్పుడైతే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయిందో. అండ్ అక్కడ కూడా నేను క్లియర్లీ అనాలిసిస్ పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఎవ్రీ టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నేను 8:23 PM November 29th నేను పోస్ట్ చేశాను. అండ్ క్రిప్టో స్కాల్పర్లో ఫేక్ బ్రేక్అవుట్, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ క్లియర్లీ ఇక్కడ కూడా నేను ఏదైతే మీకు కనిపిస్తుంది కదా, సో సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశాను, టార్గెట్స్ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి క్లియర్లీ మనకి బేరిష్ ప్రైస్ యాక్షన్ కనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీకు ఫేక్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్స్లో కన్సాలిడేషన్ అవుతుండే. అండ్ అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో మీరు కూడా మా క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. అండ్ క్లియర్లీ అనాలిసిస్ కూడా ఇప్పటివరకే పోస్ట్ చేశాను, ఇంకా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి బిట్కాయిన్లో. ఇక్కడ చూడండి, క్లియర్లీ మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను అనాలిసిస్ ఇప్పటివరకు పోస్ట్ చేసిన తర్వాత కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ 1500 to 2000 పాయింట్స్ ఫాలో అయింది. అండ్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే బిట్కాయిన్ వచ్చేసి ఇంకా ఎక్కడి వరకు రావచ్చు అంటే ఆల్మోస్ట్ 82,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్కాయిన్లో. ఓకే, అండ్ కాకపోతే సెల్ ఆన్ రైస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మార్కెట్ ఇంత ఫాలో అయింది కాబట్టి ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేసామనుకోండి, మార్కెట్లో అంత రిస్క్ రివార్డ్ రేషియో ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం అప్సైడ్ రానివ్వండి, మార్కెట్ 89,000 or 88,000 లెవెల్ దగ్గరికి వచ్చింది అనుకోండి, అక్కడ కూడా మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్కి. అండ్ ఈవెన్ ఇథేరియం చూసుకున్నా సరే, ఇథేరియంలో కూడా ఆల్మోస్ట్ మంచి డౌన్ సైడ్ ఫాల్ వచ్చింది. బట్ ఇథేరియంలో కూడా ఇప్పుడు ఈ లెవెల్లో ప్లాన్ చేయకండి. మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 2950 కానీ ఆర్ 2950 కానీ ఆర్ 29,300 లెవెల్ దగ్గర కానీ, 29,030 లెవెల్ దగ్గర కానీ ఈ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్లో కొంచెం మార్కెట్లో ప్రీవియస్లీ ఇక్కడ నుంచే బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచే మార్కెట్లో మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ జోన్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. సెల్ ఆన్ రైజ్ ఉండొచ్చు బిట్కాయిన్లో కానీ ఇథేరియంలో కానీ. ఓకే, సో మీరు మా క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కావాలంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ నుంచి మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్స్ చేయొచ్చు. బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ ఫ్యూచర్స్ చేయొచ్చు అండ్ ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. కంప్లీట్గా ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పెట్టాను. సో మీరు వెళ్ళి ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటే క్రిప్టో రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కోర్స్ అని ఉంది. సో ఈ టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ చూసారనుకోండి, ఫ్యూచర్స్ ట్రేడింగ్ మీకు క్లియర్లీ చేయడానికి మీకు మొత్తం కూడా అర్థమైపోతుంది. అండ్ దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ఇండియా వెబ్సైట్ ఉందో దాని రిఫరల్ లింక్ కింద ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ నుంచి రిఫరల్ కోడ్ యాడ్ చేసుకోండి అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకొని దాని తర్వాత ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.